దేవుణ్ణి ఎందులో పెట్టి మనం ఆరాధించాలి, ఎందులో పెట్టి స్తుతించాలి, ఎందులో పెట్టి దేవుణ్ణి మనం కనపరచాలి. ఎందులో పెట్టి దేవుణ్ణి మనం కనపరచాలి అంటే గడిచిన సంవత్సరం అంతా కూడా, ఒక్కరోజు 2 రోజులు కాదు, సంవత్సరం అంతా కూడా మనందరినీ కూడా ఎంతగానో ప్రేమించి మనకి ఏ అవసరతల్లో మనం ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నామో, ఏ పరిస్థితుల్లో మనం బాధలు, ఇరుకులు, సమస్యల్లో చిక్కుకున్నామో అన్ని ప్రతిసారి కూడా ఆయన మహా కృపను పెట్టి మనందరినీ కూడా వాటి నుంచి అన్నిటి నుంచి కూడా విడిపించుకుంటూ ఈ సంవత్సరం ఆఖరి వరకు మనందరినీ కూడా కాసి కాపాడి ఆయన రెక్కల చాటును భద్రపరచుకుని మనల్ని సజీవులుగా ఉంచి ఈ ఉదయకాల సమయమున ఆయన స్తుతించడానికి మనకి ఇచ్చిన ఈ సమయాన్ని పెట్టి ఆయన ఎంతైనా మనం గణపరచాలి. ఆరాధన అనేది మనం వారం చెప్పుకున్నట్టుగా 2 పాటలు 4 మాటలు కాదు. వ్యక్తిగతంగా మన జీవితం దేవునికి అర్పణ అయి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాల్లో ఆయన జీవితం మదుపుగా పెట్టి తండ్రికి మహిమకరంగా జీవించి తండ్రికి అర్పణైపోయాడు. అలాగే నీవు నేను కూడా మనం ఎవరైనా సరే దేవుణ్ణి ఆరాధించాలి అనుకున్నప్పుడు, దేవునికి ఆరాధకులుగా మనం జీవించాలనుకున్నప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, కొన్ని నష్టాలు ఎదురవుతాయి, కొన్ని బాధలు ఎదురవుతాయి. అట్లా వేటిని కూడా మనం నిర్లక్ష్య పెట్టుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టుకున్నాడు. తన తండ్రిని మహిమపరచడానికి, తన తండ్రిని సంతోషపరచడానికి, తన తండ్రిని ఘనపరచడానికి అవమానాన్ని నిర్లక్ష్యపరిచి తనకు తనుగా ఇష్టపూర్వకంగా ఆ సిలువను కౌగిలించుకున్నాడు. మనకైతే తెలియదు, మనం ఎందుకు పుట్టామో మనకు తెలియదు, ఎందుకు చచ్చిపోతామో కూడా మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు మాత్రం తెలుసు. ఆయన ఎందుకు పుడుతున్నాడో ఈ భూమి మీద తెలుసు, అలాగే ఆయన ఎందుకు చనిపోతున్నాడో కూడా తెలుసు. కానీ మనకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభువు ఇష్టపూర్వకంగా, అంగీకారంగా, తనకు తనగా మన కోసం ఆయన అర్పించుకున్నాడు. అందును పెట్టి ఆయనకి ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉన్నాం. కొన్ని లక్ష్మణరావు మా గురువుగా చెప్పినట్టుగా మనం అవే రిఫరెన్సులు కదా అని మనం అనుకోవచ్చు. కానీ దాంట్లో ఏ ఒక్కమైనా సరే మనం మర్చిపోకుండా ఉన్నాం. ఎందుకంటే బైబిల్లో ఉప్పుది కాదు, కొన్ని 100 సంవత్సరాల క్రితం ముద్రింపబడింది. అయినా సరే అవే రిఫరెన్స్. కానీ వాటిలో దేవుడు ఏదో ఒకటి మనం నేర్చుకోవడానికి హెచ్చరిస్తూ ఉంటాడు. అలాగైతే మనం ఎన్నోసార్లు విన్నాం కదా ఈ మాటలో అని మనం అనుకోవచ్చు. ఎన్నోసార్లు మనం మారిపోతూ ఉంటే ఈ పాట యేసుక్రీస్తు ప్రభు వచ్చేవాడు, మనల్ని ఎవరికి తీసుకుపోయేవాడు. కానీ మానవుని స్వభావం ఏంటంటే మర్చిపోయే గుణం బాగా ఎక్కువ. మతి విషయంలో కూడా ముందు మతిమరుపు మానవుడికి అపవాది, మతిమరుపు అనే దాన్ని మాత్రం మనకు కూడా ఇచ్చింది. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా మర్చిపోతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత మన కోసం తనగా అర్పించుకున్నాడు. ఎవరు ఆయన బలవంతం చేయరా, ఎవరు ఆయన ఒత్తిడి పెట్టలా, ఎవరు లాక్కి ఆయన సిలువేయరా. మన కోసం మన అపరాధములు చేస్తా, మన క్రియల వల్ల, మన రోగాల వల్ల, మన వ్యసనాల వల్ల సమస్తము కూడా ఆయన వేదేసుకుని ఆయనగా సిలువకు అర్పించుకున్నాడు. ఈరోజు నువ్వు నేను ఆరాధించడానికి దేవుణ్ణి ఆ గంట కూర్చోవడానికి మందిరంలో మనకు చాలా భారంగా ఉంటూ ఉంటాయి. దేవుడి మందిలో ఆదివారం ప్రతి ఆదివారం వెళ్ళాలా, ఈ ఆదివారం పనులుగా మానేసుకోవచ్చు కదా అనుకుంటూ వచ్చి ఎవరైనా సలహా ఇస్తే ఆ సలహా నిజంగా మనం పాటించుకుంటూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు అన్ని బాధలు నేనే మోయాలా, అన్ని అవసరాలతో నేనే తీర్చాలా, అన్ని విషయాల్లో నేనే అనుభవించాలా అని యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు అనుకోవాలి. ప్రతిదీ కూడా మనకి సీమంత లోపం మనలో ఉంటే ఆ సీమంత లోపం కూడా ఆయన వేసుకున్నాడే కానీ మనకు మాత్రం ఆయన ఇచ్చిపెట్టాలి. అలాంటి దేవుణ్ణి మనం గణపరచాలి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం పేజీ నంబర్ 136. పేజీ నెంబర్ 136 రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. అయితే దేవుడు తన యెడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు.
ఇంకా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆయన మన కొరకే చనిపోయాడు. ఆయన నిర్దాక్షిణ్యంగా ఈ నిరపరాధైన దేవుడి కుమారుడు, ఆయనలో ఏ లోపము లేదు, ఆయనలో ఏ కపటము లేదు, ఏ ద్వేషము లేదు, అందరినీ ప్రేమించే మనస్తత్వం గల ఏకైక వ్యక్తి భూమి మీద శరీరధారిగా ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. కానీ ఆయన లేఖనాల ప్రకారం అయితే చనిపోవాలి. కానీ మన కోసం, మన మానవుల కోసం, మనం చేసిన పాపాల కోసం, మనం చేసిన క్రియల కోసం మనం చేయలేనందువల్ల ఆయన చేసి మనం విమోచించాడు. మనం దీంట్లో ఉన్నది ఏది కూడా మనంగా తీసుకోలేదు. మనం పాపంలో ఉన్నవారు, పాపంగా ఉండగానే యేసుక్రీస్తు ప్రభు మన కోసం చనిపోయాడు. మన రోగాల కోసం, మన ఆజ్ఞ అతిక్రమల కోసం, మన యొక్క నిర్లక్ష్యం వల్ల మన ప్రతి విషయంలో కూడా మనతో చూసుకుంటూ ఉంటే, ప్రతి విషయంలో కూడా మనం దేని నుంచి కూడా మనం వినిపించుకోలేం. కానీ అట్లన్నింటినీ కూడా దేవుడు తన కుమారుడిని మోపి మన కోసం బలి చేసేసాడు, బలైపోయాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. దేవుని రాకడ సమీపిస్తుంది. మనలో కొంచెం మార్పు చోటు చేసుకుంటున్నాం. ఇంకా తొందరగా మనం మార్పు చోటు చేసుకోవాలి. ఇంకా ముందుకు మనం పరుగులెట్టాలి. ఆ పౌలు అన్నట్టుగా మీకు ముందు ఉంచిన పరుగు బంధం కోసం మనం ఓపికతో పరుగులు పెట్టకపోతే దేవుడు సమీపంగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు. మనం మధ్యలో ఉండిపోతే, మనం నిర్లక్ష్యంగా ఉంటే మనం ఆయనతో ఎత్తపడలేదు. కాబట్టి మన జీవితంలో దేవుడు చేసిన క్రియలు పెట్టి మనం ఏం నేర్చుకోవాలనుకునే దాని గురించి వర్తమానం కానీ, వర్తమానం విని దేవుడిని ఆరాధించడానికి కాదు. వర్తమానానికి ఆరాధనకు సంబంధం లేదు. ఆరాధన అనేది మన వ్యక్తిగత సంబంధం, వ్యక్తిగత జీవితం. క్రీస్తుతో మనం కలిసి జీవించడానికి మన వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. కానీ ఆరాధనకు వర్తమానానికి సంబంధం లేదు. వర్తమానం అనేది మన రోజు ఎందులో మనం మర్చిపోయామో, ఏటిలో మనం తప్పిపోయామో, ఎక్కడ మనం దేవుని నిర్లక్ష్యపరుచుకున్నామో వాటిని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ మనం సరి చేసుకుని వాటిని కూడా మనం జయించుకోవడానికి వర్తమానమే. కానీ వర్తమానానికి ఆరాధనకు సంబంధం లేదు. మనం ఎప్పుడు కూడా దేవుని ఆత్మలో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధన అనేది మనం మాట్లాడిన మాటలో కాదు చేసుకునేది కాదు. వ్యక్తిగతంగా దేవుని కోసం మనం జీవించడమే దేవునికి ఆరాధన. అయితే యేసుక్రీస్తు ప్రభు మన కోసం ఎందుకు చనిపోయాడు అనే దాని గురించి కొన్ని మాటలు మనం జ్ఞానించుకుని తర్వాత దేవుని స్తుతిద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం పేజీ నంబర్ 614. నాలుగవ వచనం ఒక్కొక్క లైన్ చదువుతా ఉండండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడు. నిశ్చయముగా, ఇష్టపూర్వకంగా, నిత్యము తనగా సొంతంగా ఇష్టపడి అంగీకరించి మన రోగాన్ని భరించాలి. మనం అందరం కూడా ఒకప్పుడు ఈ లోకం అనే క్రియల్లో ఉండి మన శరీరం అంతా కూడా రోగాలమయమైపోయి ఆ రోగాల నుంచి మనం విడిపించుకోలేని ఉన్న స్థితిలో మనం అందరం ఉన్నప్పుడు ఆ రోగాలన్నీ కూడా ఆయన వేసుకున్నాడు. అనేక మందిని బైబిల్ గ్రంథంలో రాసిన రిఫరెన్స్లు పెట్టి మనం చూసుకుంటే మనం కూడా ఆత్మీయ స్థితిలో అలాంటి స్థితిలో ఉండేవారమే. కుంటివారిని బాగు చేశాడు, గుడ్డివారిని బాగు చేశాడు, కుష్టి రోగులను బాగు చేశాడు. అలాగే మగవారిని మాట్లాడించాడు, చెవిటి వారికి చెవుడు కలిగేలా చేశాడు. రక్తస్రావణ గల స్త్రీని స్వస్థపరిచాడు, నయమాను కుష్ఠరోగం నుంచి బాగు చేశాడు. అలా చూసుకుంటూ పోతే దేవుడు అనేకమైన రోగాల నుంచి మనల్ని విడిపించాడు. ఆ రోగాలన్నీ కూడా ఆయన వేసుకుని మనల్ని వాటి నుంచి మనల్ని దూరపరిచాడు. దేవునికి అర్పణగా ఉండాలి అంటే మనలో ఏ ఒక్క రోగము ఉండకూడదు. మనలో ఉన్న లోపాలే మనలో మన దగ్గర ఉన్న రోగాలు, ఆ రోగాలన్నీ కూడా ఆయన వేసుకుని మనల్ని పరిశుద్ధులుగా చేశాడు.
పరిపూర్ణులుగా తన దేవుడి ముందు మనం అప్పటిగా దేవుడు అంగీకరించేలా మనం చేశాడు. లేకపోతే అటు నుంచి మనం ఎవరు కూడా ఇప్పించుకోలేదు. మనకు ఎవరికి చేత కాదు, మన సాధ్యం కాదు. అది సాధ్యం కాని దాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద మనకు చేశాడు. ఎందుకంటే తండ్రి మనం ఎంతగానో ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభుని ఏ స్థాయిలో అయితే ప్రేమించాడో నిన్ను నన్ను కూడా అదే స్థాయిలో ప్రేమించి వాటి నుంచి మనం విడిపించుకోలేని స్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఆయన కుమారుడి మీద ఆ రోగాలన్నీ కూడా ఆయన కుమారుడు మోపి మనము ఫ్రెష్గా ఏ ఒక్క ముడతైనను మచ్చైనను మాలిన్యమైనను ఏమీ లేకోకుండా దేవునికి అర్పణగా అంగీకరించుకోవటానికి ఆయన ముందు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అలాంటి చూడండి, పాతల ఉన్న కాలంలో రోగాలు ఉన్నాటిలు కానీ కుంటాట్లు కానీ గుడ్డాట్లు కానీ అర్పణ అర్పించేవారు కాదు. మనలో ఒకదానికప్పుడు మనం దేవుడి గురించి పూర్తి సత్యాన్ని తెలుసుకోలేనప్పుడు, దేవుడు నమ్ముకున్నా ఉంటే దేవుడు నమ్ముకున్నా ఉన్న స్థాయిలో మనం ఉన్నప్పుడు మనకేమీ తెలియదు. తెలియనప్పుడు మనం కూడా అలాంటి స్థితిలో మనం కూడా ఉన్నాం. కానీ దేవుడు ఏం చేశాడు, కొన్ని మనలో ఉన్న లోపాలని మనం ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనల్ని హెచ్చరించి మనం సరిచేశాడు. ఆ రోగాలన్నీ కూడా ఆయన కుమారుడి మీద మోపాడు. ఆయన కుమారుడి మీద ఆ రోగభరితులైపోయాడు కానీ ఆయన రోగి అయిపోయాడు కానీ మళ్ళీ మాత్రం రోగభరితులుగా చేశాడు. అందరూ పెట్టి దేవుడు స్తుతించాలి, అందరూ పెట్టి దేవుడిని ఆరాధించాలి. మనకేమీ చేత కాదు, మనం ఏమి దాని నుంచి విడిపించుకోలేము. కానీ దేవుడు మాత్రం మన నుంచి అన్నీ తీశాడు. అలాగే రెండో లైన్ చూడండి, మన వ్యసనములను సహించాడు. ముందేం చేశాడు, మన రోగాల నుంచి విడిపించాడు. రెండోదిగా మన వ్యసనాలు సహించాడు. వ్యసనం అంటే ఏంటి? తరచూ మనం చేసేది ప్రతిదీ కూడా వ్యసనమే. మనం అనుకుంటూ వ్యసనం అంటే మా అబ్బాయి అడుగు తాగుకి వ్యసనం అయిపోయాడు, బానిస అయిపోయాడు అంటాడు. లేకపోతే సిగరెట్కు బానిస అయిపోయాడు అంటాడు. లేకపోతే అలా ప్రతిదానికి మనం చట్టాల వాటి ప్రతిదానికి కూడా మనం బానిస వ్యసనం అయిపోయాడు అంటాడు. వ్యసనం అంటే దేన్ని కూడా మనం వ్యసనంగా చేసుకోకూడదు. మన వ్యసనాలన్నీ కూడా మనం దేని నుంచి కూడా ఏ వ్యసనం నుంచి కూడా మనం విడిపించబడాల. అన్ని వ్యసనాలు మనలో ఉన్నాయి. వ్యసనం అంటే ఒక్క ఈ తాగుడు ఇవే కాదు, మనం తరచూ వ్యర్థంగా మాట్లాడే మాట అది కూడా వ్యసనం. తరచూ వ్యర్థంగా చేసే పని అది కూడా వ్యసనం. తరచూ మనం చేసే క్రియ దేవుడికి వ్యతిరేకంగా ఉన్నది ప్రతిదీ కూడా అది వ్యసనం. ప్రతి దాన్ని కూడా మనం వ్యసనంగా చేసుకున్నాం. చూడండి, టీవీ గడుపుతుంటే మనం ఒక వాక్యం జ్ఞాపకం వచ్చినా సరే తర్వాత చదువుకుందాం కానీ ఆ టీవీ యొక్క ఇంట్రెస్ట్ వస్తుంది. అదొక వ్యసనం. ఒక సెల్ ఫోన్ వ్యసనం. అలాగే నలుగురితో కూర్చుని కౌలు చెప్పుకోవడం అదొక వ్యసనం. ఇలా ప్రతి వ్యసనంలోంచి మనం విడిపించడానికి మన వ్యసనాలన్నీ కూడా ఆయన భరించాడు. మనగా మనం విడిపించుకోలేము, మనగా మనం ఏమి చేయలేము. కానీ ఆయన ఏం చేశాడు, మన వ్యసనాలన్నింటినీ కూడా ఆయన విడిపించాడు, ఆయన భరించాడు. ఆయన భరించి ఆయన మీద వేసుకుని మనం విడిపించాడు. తరచూ మనం చేసే ప్రతి విషయంలోనూ ప్రతి దాంట్లోనూ అది ఒక వ్యసనంగా మారిపోతుంది. వ్యాపారం కావచ్చు, కూలి పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే దాని ఉన్నంత లేదు. కరెక్ట్ టైం మెయింటెనెన్స్ దేవుని సన్నిధిలో, దేవుని వాక్య విషయంలో, దేవుని మాట విషయంలో అనుకోండి. అయినా సరే ఆయన అలాంటి వ్యసనాలన్నీ కూడా ఆయన మీద మోపాడు. తన కుమారుడి మీద మోపి వాటి నుంచి మనల్ని విడిపించి తన కుమారుడు ఆ పరలోక తండ్రి ముందు నిలబెట్టుకున్నాడు. లేకపోతే మనం ఒంటి నిండా తల నిండా కూడా ఏమున్నాయి, అది కాదు దగ్గర వరకు అన్ని పుళ్ళే, ఏ కొంచెం కూడా మంచి స్వస్థత లేదు, అంతా పుళ్ళుతోనే సరిపోయింది జీవితం అంతా. ఎక్కడ కట్టింది లేదు, దాన్ని పిండింది లేదు. మనం చేసుకోలేము, ఆ కట్టు మనం కట్టుకోలేము, దాన్ని మనం పెట్టుకోలేము. అందుకే మన రోగాలు, మన వ్యసనాలు ఎవరి మీద మోపాడు, తన కుమారుడి మీద మోపాడు. తన కుమారుడి మీద మోపి మనం విమోచించాడు, మనం విడిపించాడు. అలాగే
యెషయా గ్రంథం 3:4 యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టం నేను నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుడికే పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఎందుకు? మనం నెరవేర్చలేకపోతున్నాం, మన వ్యసనాన్ని మనం విడిచిపెట్టుకోలేకపోతున్నాం. కానీ తరచూ మనం దేనికి వ్యసనంగా చేసుకోవాలి? దేవుని వాక్యాన్ని మనం వ్యసనంగా చేసుకోవాలి, దేవుని సన్నిధిని వ్యసనంగా చేసుకోవాలి, దేవునితో కలిసి జీవించడం వ్యసనంగా చేసుకోవాలి, దేవునితో కలిసి సమావేశం చేయడం వ్యసనంగా చేసుకోవాలి. కానీ మనం అలా చేసుకోవాలి. మనంతా చూడ ఈ లోకంలో ఉన్నదాన్ని వ్యసనంగా మార్చుకున్నాము, ఈ లోక ఆశయాన్ని వ్యసనంగా మార్చుకున్నాము, ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని మనం వ్యసనంగా మార్చుకుని మన సుఖం కోసం, మన ఆనందం కోసం, మన సంతోషం కోసం మనం జీవించాం. కానీ ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభు మీద భారించాం. యేసుక్రీస్తు ప్రభు వచ్చేమంటాడు, నేను నా చిత్తం నెరవేర్చుకోవడానికి రాలేదు, అంటే నా ఇష్టాన్ని నేను జీవించడానికి రాలా. నేను ఈ లోకాన్ని నేను వ్యసనంగా మార్చుకోవడానికి రాలా. నా తండ్రి చిత్తమే నాకు వ్యసనం, నా తండ్రి చిత్తానికి నేను నెరవేర్చుకోవడానికి నేను దిగొచ్చాడు. ఎక్కడి నుంచి? పొలం నుంచి దిగొచ్చాడు. ఆయన ఎక్కడ ఉన్న అధికారం ఏంటి? తండ్రితో సమానమైన వాద. అలాంటి కాంచి దిగొచ్చాడు. మనం ఏ ఒక్కసారైనా దిగుతున్నామా? ఎక్కడ గురమెక్కే కూర్చున్నాం. కానీ అది కూడా ఆయన మీదే మోపాడు, ఆ బాధ కూడా ఆయన మీదే మోపాడు, తన కుమారుడి మీదే మోపాడు. మన మీద ఏమి ఉంచలా, ఏది ఉంచినా మనం దాన్ని భరించలేము, దాన్ని మనం సహించలేము. అందుకనే దేవుడు సమస్తను తీసివేసి మనందరినీ కూడా పరిశుద్ధులుగా చేయడానికి తన కుమారుడి మీద మోపాడని అర్థం. అలాగే 5వ వచనం చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమములను బట్టి అతను గాయపరచబడెను. ఏంటయ్యి? మన అతిక్రమం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞ అతిక్రమం. మన భాషలో చూడాలంటే, మనలో చూసుకోవాలంటే, మనం ప్రతి విషయంలో కూడా దేవుని విషయంలో అతిక్రమించే ఉన్నాం. అతిక్రమం అంటే ఏంటి? ఏదైతే చేయకూడదని మనం హెచ్చరించారో దాన్ని చేయటమే అతిక్రమం. ఒక సిగ్నల్ దగ్గర ఆ సిగ్నల్ వేసి మనం ఎల్లతో హెచ్చరించినప్పుడు ఎవరు చూడండి తొందరపాటుగా ఏం చేస్తూ ఉంటారంటే దాన్ని దాటి ఏదో పక్కన వెళ్ళిపోతే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు అంటే సిసి కెమెరా ఎప్పుడైతే పోలీసు అడ్డంగా వచ్చిందని ఫైన్ కట్టుకోండి. అది అతిక్రమం. అక్కడ సిగ్నల్ వెళ్తుంది, అది దాటి వెళ్ళకూడదు. కానీ నేను ఏం చేశాడు? దాటెళ్ళా. అలాగే అనేక సందర్భాల్లో పిల్లల్ని చూడండి, మనం బూతులు నేర్చుకున్నాడు, బూతులు నేర్చుకోమని మనం ఒకసారి 2 సార్లు మనం చెప్పి 3వ సారి అదే బూతులు నేర్చుకో మనం ఏం చేస్తాం? ఓ ఈడుపుల్లో బద్దముక్కో తీసుకునేవాడిని 2 వేస్తాం. ఎందుకు? మనం చెప్పింది ఇలా అతిక్రమించాడు. అలాగే మనం కూడా దేవుడు నీ చక్కటి జీవితాన్ని ఇచ్చాను, నీకు ఆనందాన్ని ఇచ్చాను, సంతోషాన్ని ఇచ్చాను, నాతో జీవించు, నువ్వు నాతో కలిసి జీవించు, నువ్వు నా కోసం జీవించు, నువ్వు నాతో ఉండు అని దేవుడు చెప్తే ఆయన ఆజ్ఞ మనం అతిక్రమించు. నాకు నచ్చిన మాట దగ్గర నేను వెళ్తాను, దాంట్లో నాకు ఏదైనా ఇబ్బంది అయితే నీ దగ్గరికి వస్తాను. ఇది దేవుడికి ఆజ్ఞ అతిక్రమం. ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. దేవుడు అనేక సందర్భాల్లో మనం హెచ్చరిస్తూ వచ్చాడు, అనేక సందర్భాల్లో దేవుడు మనల్ని మాట్లాడుతూ వచ్చాడు. కానీ మనకు నచ్చిన దాన్ని మనం వెళ్తున్నామే కానీ దేవుడు మాట మనం లోపెడతలా. అయినా సరే మనమేమి అని చేయడం, మనం ఏమి అది గద్దించాలా.
శిక్షించలా, విడిచిపెట్టాడు. తన కుమారుడినే వేశాడు ఈ బాధ. ఎందుకు వేశాడు? మనం ప్రేమించాడు. అనేక సందర్భాల్లో మనం ఎన్నోసార్లు అలా చేస్తూ వచ్చాం, ఎన్నోసార్లు అతిక్రమించాం. మనకు తెలియదా మనం ఎక్కడెక్కడ అతిక్రమిస్తున్నామో, మనకు తెలియదా మనం ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నామో, ఏ విషయాల్లో మనం నిర్లక్ష్యంగా దేవుని మాటను మనం పక్కన పెట్టి మన సొంత ఆలోచనలతో, మన సొంత నిర్ణయాలతో, మన సొంత క్రియలతో మన జీవితం దేవుడు తెలియదా? తెలుసుండి కూడా నేను ఎక్కడ తగ్గిపోతానో, నన్ను ఎక్కడ చిన్న చూపు చూస్తానో, నేను ఎక్కడ తగ్గించుకోవాలో, ఈ మనస్తత్వం నుంచి మనం అది అతిక్రమిస్తూ ఉన్నాం. కానీ అగ్ని మాత్రం లోపడుతున్నాం. దేవుని ఆజ్ఞని మనం లోపడుతున్నాం. అయినా సరే దేవుడు మనం ప్రేమించాడు. మన దేవుడి పట్ల ఎంత నిర్లక్ష్యం అంటే, దేవుడి ఆజ్ఞ అన్నా, దేవుడి వాక్యం అన్నా, దేవుడి మాట అన్నా మనకి ఎంత నిర్లక్ష్యం అంటే, మనకు నచ్చింది మనం చేయడానికి ఇష్టపడతాం. కానీ దేవుడికి నచ్చింది చేయడానికి మాత్రం మనకి ఏం వచ్చినా కూడా మనకు టైం సరిపోదు, ఆలోచన ఉండదు, శక్తి సాలదు. అయినా సరే దేవుడు ఏమంటాడు? నేను నీకు ఆదరణకర్తనిచ్చాను, ఆ ఆదరణకర్త నీలో ఉంటే నువ్వు చేస్తావు దేవుడు చెప్తున్నాడు. మనం దానికోసం పాకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నావు? మనందరికీ తెలుసు మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితి నుంచి దేవుడు మనం నడిపించుకోవచ్చు. మన నేరాలు, మన ఘోరాలు, మన పాపాలు సమస్తము ఆయన కుమారుడి మీద ఏమేమి వేశాడో మనందరికీ తెలుసు. ఎందుకంటే వాటి నుంచి మనం విడిపించుకోలేము. కొట్టకరా వెళ్ళి కొడితే అప్పుడు ఎదురుకుండా ఉన్న పోలీసు ఏం చేస్తాడు? కేసు పెడతాడు. కేసు పెట్టి ఏం చేస్తాడు? కోర్టుకి పంపుతాడు. ఆ కోర్టులో శిక్ష పడుతుంది. కానీ దేవుడు మనకు ఆ శిక్ష ఇలా, ఆ శిక్ష తన కుమారుని మీద వేశాడు. ఆయన చేసే శిక్ష మనం భరించలేమని, ఆయన చేసే శిక్ష మనం తట్టుకోలేమని, మన మీద ప్రేమ కలిగి ఆయన కుమారుడి మీద ఆ శిక్ష వేశాడు. మనం ఎన్నిసార్లు ఆయన అతిక్రమించినా వాటినన్నింటినీ కూడా తీసుకెళ్ళి తన కుమారుడి మీద ఆయన మీద ఆరోపణ. మనం ఎవరు? పూర్తిగా రోగులమై ఉన్నాం, వ్యసనాలకు అలవాటు పడిపోయి ఉన్నాం, అతిక్రమించిన వాళ్ళు. ఇవన్నీ కూడా తన కుమారుడు వేసి మనం విమోచించిన ఆ పరలోక తండ్రి ఎంతైనా మనం గణపరచాలి, ఆరాధించాలి, స్తుతించాలి. మనకి ఎంత టైం ఉన్నా మనం సరిపోదు. ఎంత టైం ఉన్నాయి? 24 గంటల్లో రేత్రి ఒక 3 గంటల నుంచి ఉన్న పనులంతా కూడా మనకు పనులు చేసుకున్న టైం అయితే ఆ పనులే చేసుకుంటామే. కానీ ఒక్క గంట కూడా దేవుడి టైం మనం కేటాయించే స్థితిలో మనం లేదు. ఈరోజు మానవ జాతి అంతా కూడా అదే రకంగా అపవాది మరుగుపరిచేసింది. ఆయన అతిక్రమం అంటే ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పుకుంటారు మన సేవకులు? 9:30 రండి మీరు కరెక్ట్. కానీ ఎంతమంది మనం కరెక్ట్గా 9:30 వస్తాం? ఇది ఆజ్ఞ అతిక్రమమే కదా. అలా ఏ విషయమైనా సరే, మనం మందిరం వచ్చే విషయమైనా కాదు, ఏ విషయమైనా సరే, బైబిల్ విషయంలో కానీ, దేవుని వాక్య విషయంలో కానీ, దేవుని క్రమ విషయంలో కానీ ఎన్నిసార్లు మనం అతిక్రమించట్లా. అయినా సరే దేవుడు మనం ప్రేమించాడు, కానీ మనం ద్వేషించాలి. ఆయన రెక్కచాటును దాచుకుంటున్నాడు, భద్రపరుచుకుని ఆయన కుమారుడి మీద వేశాడు. నేను ఉంటాను, అందుకు చనిపోయాడు. ఆయన మన కోసం చనిపోయాడు. మనమే చంపేశాం. ఆయన ఆ రోజు యూదులు కాదు చంపేసింది, మనమే. క్రైస్తవులు చెప్పుకుంటే మనమే సిలువేసేసాం మన క్రియల వల్ల. అలాగే ఇంకోటి చూడండి, ఇంకో రిఫరెన్స్ చూడండి. తర్వాత లైన్, మన దోషములను బట్టి నరగొట్టబడేను. మనం ఏం చేసాము? దోషం. ఏం దోషం చేసాము? దేవుణ్ణి దూషించాం. ఎలా దూషించామని మనం అనుకోవచ్చు, దేవుడు ఎప్పుడు ఎన్నిసార్లు మనం పిలిస్తే ఎన్నిసార్లు మనం దేవుడికి లోబడ్డాం? అది మనమే చూసుకోవాలి, మనమే తక్కువేసుకోవాలి. ఎన్నిసార్లు మనం తప్పిపోయామో దేవుడు తెలుసు. మనం వాటి నుంచి మనం మళ్ళీ తిరిగి రావాలి.
ఎన్నిసార్లు మన దేవుడు ఎట్లా దేవుడికి దోషులుగా మనం జీవించాం. మనం చేసే ప్రతి దాంట్లో కూడా దేవుడికి దోషంగా పెట్టు. మనం అనుకుంటుంటాం నేను న్యాయం అనుకుంటున్నాను కదా, ఈ న్యాయం మురుగు, నీ న్యాయం మన నీతి మన న్యాయం అటువంటి మురుకుంటున్న లాంటివి మనం అనుకుంటూ ఉంటాం. నేను ఎన్ని మంచి పనులు చేస్తున్నాను, నేను అందరికీ నువ్వు సాయపడే దేవుడిని అడిగావా? దేవుడికి ఇష్టంగా ఉందా? దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతిదీ కూడా దేవదోషమే. ఈ భూమి మీద మనకు నచ్చింది మనం చేసిన ప్రతిదీ కూడా దేవదోషమే. మనం ఎంతమంది దేవుని కూర్చుని దేవుని విషాదం తీసుకుని దేవుడు మాట ఇచ్చిన తర్వాత మనం ఆ క్రియను మనం మొదలు పెడుతున్నాం. అది మనమే చూసుకోవాలి. దేవుడు ఆజ్ఞ లేకుండా, దేవుడు ఆలోచన లేకుండా, దేవుడు మాట లేకుండా, దేవుడి నిర్ణయం లేకుండా నాకు నేనుగా నిర్ణయించుకుని నాకు నేను ముందు నడిచేసి నేను గొప్పగా పడిన తర్వాత ఓ దేవా అని అడిగితే ఆ దేవం కూడా అప్పటికి ఆయన మీద మోపాడు, ఆ పాపం కూడా అప్పటికి ఆయన మీద మోపాడు. చేసిన దేవుడు నేను దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవుని మాటను ఆలకించకుండా దేవుడు నచ్చిన పనులు నేను చేయకుండా నాకు నచ్చినట్టు నేను జీవించి నేను నశించుకోవడం నేను ఇష్టం లేక ఈ దేవుడు కూడా అప్పటికి ఆయన మీద తన కుమారుడు. మనం ఎన్నిసార్లు దేవుడు మనం తప్పిపోయినా సరే ఆయన మహాకృపను పెట్టి మహాప్రేమను పెట్టి మనల్ని ఆదరిస్తూ జాగ్రత్తూ వచ్చాడు. అందుకనే సామెతల గ్రంథంలో మాట్లాడుతుంది. సామెతలో 10వ అధ్యాయం 543 సామెతలు 10:12 పగ కలహము రేపును ప్రేమ దోషములన్నింటినీ కప్పును. మనం చేసే దానికి మనం చేసే క్రియలకి దేవుడికి మన మీద ఎంతో పగ తీర్చుకోవచ్చు ఆయన. కానీ ఆయన పగ తీర్చుకుని మన పరిస్థితి ఏంటి? మనం దేనికైనా సరిపోతామా? దేనికి కూడా మనం సరిపోతాం. ఆయన మోకంతా అలా కింద తప్ప అలా కింద చూస్తే చాలు మనం అగ్ని గంధకాలం మారి మసైపోతాం. కానీ ఆయన అలా చేయలా. అది కూడా ఆయన కుమారుడి మీద మోపాడు. మనం ప్రేమించాడు. మనల్ని ప్రేమించి ఆయన కుమారుడి ద్వారా మన నిర్దోషులు ఏ జ్ఞానం లేకుండా చూపించాడు, మనలో ఏ దోషం లేదని చూపించాడు. చూడండి, ఒక యవనుడికి ఒక యవనస్తురాలు నచ్చింది, ఇష్టంగా ప్రేమగా ఉంటే ఆ అమ్మాయిలో ఎవరైనా సరే వెళ్ళి అమ్మాయి గురించి లోపం గురించి చెప్పండి, సత్యవాడు ఒప్పుకోడు. ఒకవేళ తను చూసిన లోపం తను దాచుకుంటాడే కానీ బయట చెప్పడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఆ పరలోక తండ్రి మన దోషాలన్నింటినీ కూడా కప్పిపుచ్చాడు. ఎందుకు కప్పిపుచ్చాడు? మనం ప్రేమించాడు. మన దోషాలన్నింటినీ కప్పిపుచ్చడానికి కారణం ఏంటి? ఆయన ప్రేమ. మనలో అనేక లోపాలు, అనేక దోషాలు ఉన్నాయి. ఏ దోషాన్ని బయటకు తీయలేదు. దేన్ని బయటకు తీసి మనం నిలబెట్టినా ఇప్పుడే మనం అగ్నిలో వెళ్ళి కావాలి. ఆయన మహాప్రేమను పెట్టి ఆయన మనం ప్రేమించిన విధానాన్ని పెట్టి ఈ దోషాలు కూడా తన కుమారుడు మేము మోపాడు. ఆ దోషాలు కూడా తన కుమారుడు మేము మోపి మనందరినీ కూడా ఎంతగానో విమోచించాడు, విడిపించాడు. అలాగే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 6వ వచనం చదవండి. యెషయా గ్రంథం 53:6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనందరం ఒకరం కాదు, ఎవరం కాదు. నువ్వు నేను మంచిగా ఉన్నాను అని అలా వెళ్ళిపోయాడు, ఇలా ఎవరూ లేవు, అలా ఎవరూ లేవు. ఎవరికి నచ్చిన మార్గం వాళ్ళు వెళ్ళిపోయాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రేమ కలిగి వాళ్ళందరినీ ఒక్క దొడ్లోకి కూర్చుకున్నాడు, ఒక మందగా చేశాడు. ఆయన శరీరంలో అంగములుగా మనం కలుపుకున్నాడు. మనం తప్పిపోయి అనేకమైన మన ఇష్టాంతంగా మనం జీవించి మనం దేవదోషం చేసినప్పుడు ఆయనంతా కూడా
కుమారుని మోపి, ఇదిగో వీళ్ళందరూ దారి తప్పిపోయారు, నా మాట ఇలా వీళ్ళందరినీ కూడా నేను నశింపు చేస్తున్నాను అన్నప్పుడు దేవుడు యేసు ప్రభు నేను నాన్న వాళ్ళ కోసం నన్ను నేను వాళ్ళని కాపాడుకుంటా, నేను అర్పించుకుంటా. ఎంత కనికరం అండి యేసుక్రీస్తు మన మీద, ఎంత ప్రేమ అండి యేసుక్రీస్తు మన మీద, ఎంత కనికరం చూపించి మనం విడిపించాడో ఒకసారి మనం ఊహించుకుందాం. మనం ఎవరైనా గట్టిగా మాట్లాడితేనే మనం ఒప్పుకో, కానీ మనం ఎన్నిసార్లు ఆయన ద్వేషించినా, ఎన్నిసార్లు ఆయన దూషించినా, ఎన్నిసార్లు ఆయన హింసించినా, ఎన్ని రకాలుగా మనం బాధపెట్టినా అన్నింటినీ ఓర్చుకుంది. అమ్మ చెల్లి నా దగ్గరికి రా, నాతో రా, తమ్ముడు నువ్వు వెళ్ళిపోకటి ఎలాగా పడిపోతావు, ప్రమాదం ఆడ కూలుంది మింగేస్తుంది అని మనందరినీ కూడా ఏరుకొచ్చి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టుకున్నాడు. ఆయన పాదాలు తండ్రి పాదాలు నిలబెట్టాడు. నాన్న ఇదిగో నా చెల్లెళ్ళు, ఇదిగో నా తమ్ముళ్ళు మనందరినీ పోగు చేసుకొచ్చాడు. ఎన్ని రకాల హింసలు పడి, ఎన్ని రకాల బాధలు పడి ఈరోజు నన్ను ఇక్కడ సంఘంలో కూర్చోబెట్టాడు. ఇవాళ మనం ఏమంటాం, మేము దేవుడు నమ్ముకున్నాం, ఇవాళ ఆదివారం మందిరానికి వెళ్ళాలి. మందిరానికి దేవుడు మా బుద్ధి పుట్టిస్తే మనం వచ్చామే తప్ప మనలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు ఎవరి దగ్గరికి ఎవరు దేవుడి సన్నిధికి రాలేదు. దేవుడు ఆ మనసు కలగజేసి దేవుడు ఏరుకొచ్చాడు. మనం అక్కడ పాపంలో పడి దొరుకుతున్నాం. ఆయన దాన్ని తీసుకుని భుజాన్ని ఎక్కించు, ఆ గొర్రెలను తీసుకొచ్చి, ఆ కాపర గొర్రెలను అలాగే తీసుకొచ్చి పెట్టాడో అలాగే మనలో కూడా ఆయన భుజాలను ఎక్కించి తీసుకొచ్చి తన మందులో కలుపుకున్నాడు, తన మందులో కూర్చుకున్నాడు. మనకైతే ఏమీ శాత కాదు, మనం ఏమి చేయలేము, మనం ఎక్కడ రాలేము. వాళ్ళు ఎంత సులభంగా మనం మాట్లాడుతాం, ఎంత సులభంగా మనం నిజంగా ఆ ఒదిగి సిద్ధమైన గొర్రె ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. కానీ మా గురుగారు మా చాలాసార్లు అంటాడు, క్రైస్తవులు ఎక్కువగా అబద్ధం ఆడేది ఆదివారం రోజే. ఆ రోజు నిజంగా ఆ దినత్వాన్ని ఇప్పుడు ఎంత వినయంతో కనిపిస్తాయంటే, ఈ బాబు ఈ తమ్ముడు దేవుడి కోసం చనిపోతాడని కూడా అన్నంత దినత్వం కనిపిస్తుంది. అలాంటి వేషాలను కూడా భరించాడు. మనకు ఆ వేషధారణ శక్తి మనకి వస్తే మనం ఏమైపోతాం, బూడిదైపోతాం. కానీ ఆ శిక్ష కూడా తన కుమారుడి మీద వేశాడు, ఆ బాధను కూడా తన కుమారుడి మీద వేశాడు. అక్కడ చెదిరిపోయి మనకు నచ్చిన మేత మనం మేస్తున్నప్పుడు ఆయన తీసుకొచ్చి, నీకు ఈ మేత కాదు, నేను మేత పెడతాను, నేను నిన్ను బలపరుస్తాను, నిన్ను స్థిరపరుస్తాను, నేను నాతో కూర్చోబెట్టుకుంటాను, నా తండ్రి దగ్గర నుంచోబెడతాను. మనందరినీ కూడా పూజ చేసుకుంటాడు. అలాంటి దేవుడు మనం సింపుల్గా ఏమంటాం, ఇలా ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి అంటే అప్పుడే పని అయిపోయింది టైం. ఎంత సులువు, ఎంత సింపుల్ మాట. 6 రోజులు నా ఇష్టాంతరంగా నేను వ్యాపారం చేసుకుంటున్నానే, 6 రోజులు నా ఇష్టాంతరంగా నేను పనులు చేసుకుంటున్నానే, 6 రోజులు నా ఇష్టాంతరంగా నేను తిరిగి 7వ రోజు ఏమంటాను నేను, ఓ దేవాల స్థలం ఉంది. దేవుడు ఎంత దుఃఖిస్తున్నాడు. నేను మిమ్మల్ని అందరినీ పోగు చేసుకొచ్చాను రా, నా తండ్రి దగ్గర కుదురుగా కూర్చోండి రా, నా తండ్రి దగ్గర కుదురుగా ఉండండి రా, నా మాట ఆలకించండి రా. లేదు మరి మరి ఒక్కసారి నేను నా పని నాకు చాలా శ్రద్ధగా ఉంది, నా పని నా ఆనందాన్ని గడుపుకుని మళ్ళీ వచ్చి దగ్గరికి వచ్చేస్తా. ప్రభు ఇవాళ నేను రాలేను, నాకు ఇది పని లేదు, బంధువులు వచ్చారు, వాళ్ళతో నేను ఎంజాయ్ చేయాలి, తర్వాత వాళ్ళు వస్తాను. నూతన సంవత్సరం మనం అడుగు పెడుతున్నాం. ఎన్ని రోజులు మనం అలా జీవిద్దాం, దేవుని కోసం జీవించడానికి. ఒక్కరోజు మనకు టైం సరిపోవట్లేదు, 1 గంట మనం జీవించలేకపోతున్నాం దేవుని కోసం. కానీ మన కోసం ఎన్ని బరాయించాడు ఆయన, మన రోగాలు బరాయించాడు, మన వ్యసనాలు బరాయించాడు, మన అతిక్రమలు బరాయించాడు, మన దోషాలు బరాయించాడు. తప్పిపోయిన నిన్ను కూడా పోషిస్తూ తీసుకొచ్చాడు, కూర్చోబెట్టిన ఆయన కూర్చోబెట్టి మనందరినీ కూడా తండ్రి ముందు
మనమే చేసేసి. మూడవ వచనం చదవండి. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడవాలని వాడు గాను ఉండేది. ఎంత దారుణం అండి, ఎంత దారుణం అండి. ఆయన మగాన్న ఆ రక్తపు మడకలతో రక్తపు డాకు చూడండి, నేను యాక్సిడెంట్ అయ్యి బాబు ఇట్లా చూడలేదు మొహం. అలాంటి భయంకరమైన రూపం దాల్చాడు ఆయన. ఆయన ఎవరండి? 10,000 అతి కాంతినీయుడు, కలవ పువ్వు లాంటి కళ్ళతో, బంగారు ఉండాలంటే చుట్టూతో ఆయన తల మెరుస్తూ ఆయన కాంతిని చూడాలని చిత్రం మనం ఉన్నవారిని మన కోసం ఆయన ముఖాన్ని వికారంగా చేసుకున్నాడు, మనం చూడలేని భాగ్యాన్ని చేసుకున్నాడు. వాళ్ళు ఈ మొక్క నా మొక్క సోపులు రాసుకోవడానికి, పోటలు రాసుకోవడానికి, మనకి చెట్లు కొట్టుకోవడానికి మనకు ఆ సౌందర్యాన్ని ఇచ్చాడు, ఆ సోకులు మనకి ఇచ్చాడు. ఆయన ఉన్నదాన్ని పాడు చేసుకున్నాడు, ఉన్నదాన్ని తీసేసుకున్నాడు. ఎవరి కోసం? మన కోసం, మన కోసం. ఎలాంటి సౌందర్యాన్ని పాడు చేసుకున్నాడు. ఆయన ముఖం నిండా ఆ రక్తం పొరగా కారుతూ ఉంటే ముఖం ఆసిపోయి ముఖం ఎరుపొచ్చేసి నీ ముఖం సౌందర్యంగా తండ్రి ముందు కనిపించడానికి ఆయన ముఖం నిండా డాగులు చేసుకున్నాడు, రక్తం మడుగులు చేసుకున్నాడు, రక్తాన్ని చిందించాడు. నీ ముఖాన్ని నా ముఖాన్ని సౌందర్యంగా చేశాడు. వాడు అద్దం ముందు నుంచుని గంటసేపు మనం టాయిలెట్ అవుతున్నాం, గంటన్నర సేపు దాన్ని మనం సరి చేసుకుంటున్నాం. ఇంకా ఎక్కడైనా మర్చుందా, ఇంకా ఎక్కడైనా లోపల. కానీ నా సౌందర్యం ఎవరికి అంకితం అయి ఉండాలి? నా ప్రభువుకి అంకితం అయి ఉండాలి. నా ప్రభువు కోసం నా సౌందర్యం ఉండాలి. జనాన్ని చూపించుకునే సౌందర్యం కాదు నాకు కావచ్చు, నా ప్రభువు కోసం సౌందర్యం కావాలి. అందరినీ అన్నీ పాలించాడు, అందరినీ పోగు చేశాడు, ఒక సాక్షిని పెట్టాడు. తర్వాత తన సౌందర్యాన్ని, తన రూపాన్నే కోల్పోయాడు. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తాం, ఇష్టపూర్వకంగా దేవుడిని అంగీకరించాలి. ఉన్న సమయంలో తీసుకుంటారు.